కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో హత్యకు గురయ్యారనే వార్తలు వచ్చాయి కదా సార్. దీని మీద ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. 5 స్టార్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాము అని చెప్పి రీసెంట్ గా. అంటే నిన్న ఇమ్రాన్ ఖాన్ సోదరికి అవకాశం ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. కొంతమంది పీటీఐ నాయకులకు కూడా అనుమతినిచ్చారు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు. బట్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అంటే చాలా దయనీయ స్థితిలో ఆయన ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. పీటీఐ కూడా ఒక ప్రకటన కూడా ఇష్యూ చేసిన పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా లేదా అనే దానిపై ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది సార్? అంటే వాస్తవంగా ఇది 29th ఎందుకు ఇంత చర్చ జరుగుతుందనేది మనం ఇదివరకు మాట్లాడేశాం. దాని రీజన్స్ కూడా చెప్పాము. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వం వివరిస్తోంది? ఇప్పుడు ఇన్ని రోజులుగా అసలు బతికున్నాడా లేడా అని అనుమానం వచ్చినప్పుడు ఈ పని అయితే ఎప్పుడో చేయొచ్చు కదా. 29 రోజుల తర్వాత వాళ్ళ సిస్టర్ని ఎలో చేశారు. సో ఎందుకు చేస్తున్నారు అంటే దీనికి రీజన్ ఉంది. సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ దాని చీఫ్ అయినటువంటి అసీం మునీర్ మొత్తం వ్యవస్థలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ప్రధానమంత్రి ఏమీ లేదు, ఆయన పవర్స్ లేవు. అసలు ఆర్మీ ఒక రకంగా అప్రకటిత కు. పాకిస్తాన్లో బహిరంగ సైనిక తిరుగుబాట్లు చాలా జరిగాయి, కానీ ఇప్పుడు ఇది అప్రకటిత మిలిటరీ కు పాకిస్తాన్లో జరుగుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అధికారాలను కత్తిరించాడు. ఇటీవల 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, పాకిస్తాన్ రాజ్యాంగానికి 27వ సవరణ ద్వారా ఈవెన్ సుప్రీంకోర్టు పైన ఇంకో కోర్టు పెట్టాడు, ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని. దాన్ని అసీం మునీర్ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. సో వ్యవస్థలన్నీ ఆర్మీ చేతిలో గుప్పిట్లో ఉంది. ఆర్మీ తిరుగులేని అధికారాలకు ఇవాళ ఏకైక ప్రతిఘటనగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఏం గొప్పవాడు కాదు. ఇమ్రాన్ ఖాన్ అనేక రకాల అవినీతికి పాల్పడ్డాడు. 150 కేసులు ఉన్నాయి ఆయన మీద. 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అన్ఫేర్ జస్టిస్ సిస్టమ్ పాకిస్తాన్లో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ అయితే అవినీతికి పాల్పడ్డాడు. తన రాజకీయ ప్రత్యర్థుల పైన దుర్మార్గమైన నిర్బంధాన్ని ప్రయోగించాడు. సో ఇమ్రాన్ ఖాన్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ లీడర్. ఇది మనము ఇమ్రాన్ ఖాన్ ఏదో సమర్థిస్తున్నట్టు అనుకోకూడదు. ఇమ్రాన్ ఖాన్ కూడా భారత వ్యతిరేక వైఖరి అనేక సార్లు తీసుకున్నాడు. సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్ పట్ల ఏమీ నాకేం సానుభూతి లేదు, ఉండాల్సిన అవసరం ఏ భారతీయునికి లేదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఇమ్రాన్ ఖాన్ ఇస్ ద ఓన్లీ రెసిస్టెన్స్ టు ఆర్మీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్ ప్రజల్లో భారీగా మద్దతు ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో నిషేధించి ఆయన పార్టీ అయిన పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ నిషేధించాక కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 సీట్లలో ఇండిపెండెంట్గా గెలిచారు. అందువల్ల వాస్తవంగా గెలిచింది ఇమ్రాన్ ఖాన్ పార్టీయే ఒక రకంగా. సో అందువల్ల మీకు ఇమ్రాన్ ఖాన్కు స్ట్రీట్ పవర్ ఉంది. ఇమ్రాన్ ఖాన్ పిలిపిస్తే ఇప్పటికి కూడా వేల సంఖ్యలో జనం ఇంత నిర్బంధంలో కూడా రోడ్డు మీదకి వచ్చినట్టున్నారు. ఆఖరికి పాకిస్తాన్లో ఎన్నడూ లేని రీతిలో పౌరులు ఆర్మీపై కూడా తిరగబడ్డారు. రావల్పిండిలో ఆర్మీ రెజిమెంట్ ఆర్మీ స్టేషన్ పైన తిరగబడ్డారు. అది మామూలు విషయం కాదు. పాకిస్తాన్లో ఆర్మీని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు. నిన్న కూడా మీకు రావల్పిండిలో అడియాలా జైలు ముందు నిరసన తెలిపారు. ఇస్లామాబాద్ హైకోర్టు ముందు కూడా నిరసన తెలిపారు. అంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తానీ టెహ్రీక్ ఇన్సాఫ్ సెన్సిటివ్ బార్డర్ స్టేట్ అయిన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అధికారంలో ఉంది. అంటే ఇది కేవలము పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ మధ్య జరుగుతున్న ఫైటే కాదు. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మధ్య ఘర్షణ. అక్కడ చీఫ్ మినిస్టర్ సుహేల్ అఫ్రీది అని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయన కూడా ఇస్లామాబాద్ వచ్చాడు, రావల్పిండి వచ్చాడు. నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అధికార పార్టీ లామేకర్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నిన్న నిరసనలో పాల్గొన్నారు. అందువల్ల అది మళ్ళీ చాలా బార్డర్ స్టేట్, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు బలంగా ఉన్న స్టేట్, సెన్సిటివ్ స్టేట్. సో పంజాబీ పొలిటీషియన్స్, పంజాబీ ఆర్మీ పాకిస్తాన్ డామినేట్ చేస్తుంది అన్న భావన ఇప్పటికే బెలూచిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సెపరేటిస్ట్ భావాలని పెంచింది. ఈవెన్ సింధ్ లాంటి రాష్ట్రం కూడా పంజాబ్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది. అందువల్ల పాకిస్తాన్ సొసైటీలోని ఈ ఫాల్ట్ లైన్స్ వల్ల కూడా ఇమ్రాన్ ఖాన్ ఇలా ఆర్మీకు బలమైన శత్రువుగా మారాడు. అందువల్ల ఇమ్రాన్ ఖాన్
ఇంకో సమస్య ఏంటంటే పాకిస్తాన్లో అలవాటు ఏంటంటే ఏమైనా మిలిటరీ కూల్ జరిగితే వెంటనే ఆ నాయకుడు దేశం విడిచి వెళ్ళిపోతాడు. మీకు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అలాగే దేశం విడిచి పారిపోయాడు. మీకు తర్వాత సివిల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మిలిటరీ కూ జరిగినప్పుడు నవాజ్ షరీఫ్ ఇంగ్లాండ్కు పారిపోయాడు. సో పాకిస్తాన్ నాయకులకు పారిపోవడం అనేది ఫ్యాషన్. కానీ ఇమ్రాన్ ఖాన్ పారిపోనంటున్నాడు. వాస్తవంగా ఇప్పుడు వార్తలు కూడా వచ్చాయి, ఆర్మీ అవకాశం ఇచ్చింది దేశం విడిచి పొమ్మని, కానీ ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచిపోవటానికి రెడీగా లేడు. ఆయనే కాదు, ఆయన భార్యను కూడా జైల్లో పెట్టారు. ఆయన అక్కడే ఉంటాడు, నేను ఉండి ఫీల్డ్ మీద పోరాడుతాను అంటున్నాడు. దానివల్ల ఆర్మీ ఏంటంటే ఆయన వెన్నెముక విరవాలి, ఆయనకున్న రిజాల్వ్ను దెబ్బతీయాలి, ఆయనను సైకలాజికల్గా డిమారలైజ్ చేయాలి. అందుకొరకు 29 రోజుల పాటు ఆయన బతికే ఉన్నాడా లేదా ఇంత చర్చ జరిగినా ఎవరిని నిలవ చేయలేదు. ఆయన సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్కడే ఉన్న రూమ్లో పెట్టారని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పింది. మెంటల్ టార్చర్ చేస్తున్నారు, అసలు ఇంకో మనిషిని కూడా చూడకుండా చేస్తున్నారు. ఈ హాజ్ నో అదర్ పర్సన్. వారాల తరబడి ఒక్కడే ఉంటాడు. ఆ స్థాయిలో హింసిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన మానసిక శక్తిని దెబ్బతీయాలి అని. అందువల్ల ఆర్మీకి ఇవాళ ఏకైక ప్రతిఘటనగా ఉన్న వ్యక్తిని సైకలాజికల్గా గనక డిమారలైజ్ చేస్తే ఉన్న ఏకైక రెసిస్టెన్స్ పోతుంది అని అసీం మునీర్ నాయకత్వంలో ఆర్మీ కుట్ర. అందులో భాగమే ఇమ్రాన్ ఖాన్ పట్ల ఈ రకంగా వివరించింది. లేకపోతే ఇంత యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఇంత స్పెక్యులేషన్ చనిపోయాడన్నా కూడా ఏముంది చనిపోలేదు చూసుకోండి అని చెప్పడానికి ఏంటి అభ్యంతరం?